హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బావ ఇచ్చిన చీర కట్టుకొని నువ్వు బావతో బయటికి షికారుకు వెళ్తావా? నువ్వు ఎలా వెళ్తావో నేను చూస్తాను అని నక్షత్ర అనుకుంటూ ఉంటుంది. ఇక శారీ బ్లౌజ్‌ని బెడ్‌పై పెట్టేసి భూమి వాష్‌రూమ్‌లోకి వెళ్తుంది. వెంటనే నక్షత్ర కత్తెర తీసుకువచ్చి బ్లౌజ్‌కి బ్యాక్ సైడ్ ఉన్న లేసులన్నింటినీ కత్తెరతో కట్ చేసి, ఆ లేసు ముక్కల్ని కూడా పట్టుకు వెళ్ళిపోతుంది. ఇక భూమి వాష్‌రూమ్‌లో నుండి బయటికి వచ్చి, అదేంటి ఈ బ్లౌజ్‌కి లేసులు లేవేంటి అని చూసుకుంటూ ఉంటే, టు బీ మిసెస్ గగన్ ఆర్ యూ దేర్ అంటూ గగన్ తలుపు దగ్గర వచ్చి నిలబడి ఉంటాడు. ఏ భూమి నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా అని వచ్చి గగన్ ప్రశ్నిస్తూ ఉంటే, ఏంటి మీరు తిన్నగా రూమ్‌కే వచ్చేశారు అని భూమి అంటుంది. నీకు కాబోయే హస్బెండ్‌ని ఒకళ్ళ పర్మిషన్ తీసుకోవాలా ఏంటి అని గగన్ అంటాడు. నువ్వు ఇంకా రెడీ అవ్వలేదేంటి అని గగన్ అనడంతో, ఎలా రెడీ అవ్వమంటారు ఒకసారి ఈ బ్లౌజ్ చూడండి అని భూమి చూపిస్తూ ఉంటుంది. ఏమైంది బాగానే ఉంది కదా అని గగన్ అంటే, దీనికున్న లేస్ ఎక్కడా అని భూమి ప్రశ్నిస్తూ ఉంటుంది. నేను తీసుకున్నప్పుడు బాగానే ఉన్నిందే అని గగన్ అంటాడు. మరి ఇప్పుడైతే లేదు కదా, సరేలేండి నేను వేరే డ్రెస్ వేసుకుంటాను అని భూమి అంటుంది. లేదు లేదు నువ్వు శారీలో చాలా అందంగా ఉంటావు, నువ్వు శారీనే కట్టుకోవాలి అని గగన్ అంటే, మరి లేస్ లేకుండా ఎలాగండి అని భూమి అంటుంది. 1 మినిట్ అంటూ గగన్ అలా వెళ్ళి ఎలా ప్రత్యక్షమైపోయి లేస్ పట్టుకు వస్తాడు. ఇప్పుడు మీరిది ఎక్కడి నుంచి తీసుకువచ్చారు అని భూమి ప్రశ్నిస్తూ ఉంటే, ఇప్పుడు అది నీకు అంత ఇంపార్టెంటా, ముందు ఆ బ్లౌజ్ ఇవ్వు అని ఆ లేస్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు రెడీ అయిపోయింది సరిపోతుందా అని గగన్ అనడంతో, సరే మీరు బయట వెయిట్ చేస్తే నేను రెడీ అవుతాను అని భూమి చెప్తుంది. నేను బయటికి వెళ్ళాలా, ఇక్కడ ఉండకూడదా అన్నట్లుగా గగన్ చూస్తూ లుక్ ఇస్తూ ఉంటాడు. "ఆ, మీరు వెళ్ళాల్సిందే అని భూమి కళ్ళతోనే సైగ చేయటంతో, ఓకే ఓకే అంటూ గగన్ బయట వెయిట్ చేస్తూ ఉంటే భూమి రెడీ అవుతూ ఉంటుంది. భూమి ఎంతసేపు అయిపోయిందా అని గగన్ డోర్ కొడుతూ అడుగుతూ ఉంటాడు. అయితే భూమి చివర్లో ఉన్న లేస్ కట్టుకోవటానికి అవస్థలు పడుతూ ఉంటుంది. కాసేపు ఆగండి అని చెప్తూ అవస్థలు పడుతూ ఉంటుంది. అబ్బా భూమి ఎంతసేపు అని గగన్ డోర్ని ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చేస్తాడు. ఏంటి అవస్థలు పడుతున్నట్లున్నావే, నేను హెల్ప్ చేస్తానని గగన్ అంటాడు. అవసరం లేదులేండి నేను కట్టుకుంటాను అని భూమి అంటుంది. నేను ఇక్కడే ఉండనా బయటికి వెళ్ళనా అని గగన్ అంటే, పర్లేదు ఉండండి అని భూమి మళ్ళీ అవస్థలు పడుతూ ఉంటుంది. ఎంతసేపైనా కట్టుకోలేకపోతూ ఉండటంతో, ఆగు నేనున్నాను కదా నేను కడతాను కదా అని గగన్ కడుతూ ఉంటాడు. అప్పుడే అటుగా వెళ్తున్న నక్షత్ర వీళ్ళిద్దరినీ అంత ప్రేమగా చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. పిడికిలి బిగించి మరీ కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. అన్నట్లు ఈ తాడు ఎక్కడ దొరికింది మీకు అని భూమి అడగటంతో, ఇది తాడు కాదు భూమి, ఇది షూ లేస్ అని గగన్ చెప్తాడు. ఎవరిది అని భూమి అడగడంతో, ఐ థింక్ దిస్ ఈజ్ నక్షత్రది అనుకుంటా అని గగన్ చెప్పటంతో, ఛ అంటూ నక్షత్ర తల కొట్టుకుంటూ వెళ్తుంది. గగన్ మరి గట్టిగా బిగించేయటంతో, హా అని భూమి అరుస్తూ ఉంటుంది. సారీ సారీ అని గగన్ చెప్తూ ఇక భూమిని తదేకంగా చూస్తూ, ఈ శారీలో నువ్వు ఎలా ఉన్నావో చెప్పనా అని గగన్ అంటే, చెప్పండి అని భూమి అంటుంది. ఈ భూమి మీదకి వచ్చిన ఒక ఏంజెల్ భూమిలో ఉన్నావని గగన్ పొగుడుతూ ఉంటే భూమి సంతోషపడుతూ ఉంటుంది. ఇక గగన్ భూమి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ భూమి కుర్రలని పక్కగా తీస్తూ దగ్గరికి వచ్చి ముద్దు పెట్టబోతూ ఉంటాడు. భూమి చేతిని అడ్డుపెట్టి వెళ్దామా అని చెప్పటంతో ఇక గగన్ నవ్వుకుంటూ సరే వెళ్దామని చెప్తూ ఉంటాడు. ఇద్దరు బయటికి వస్తూ ఉంటే శరత్చంద్ర కింద వెళ్తూ ఉంటాడు. నాన్న అని భూమి పిలవటంతో ఇక గగన్ భూమి పక్కనే నిలబడి ఉండటం చూసిన శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ ముఖం తిప్పుకుంటాడు. నాన్న అని భూమి పిలుస్తూ ఉంటే ఇక గగన్ నేను వచ్చేసాను అంటూ అలా చేయి చూపిస్తూ గగన్ కన్ను కొడుతూ శరత్చంద్ర వైపు చూస్తూ వస్తూ ఉంటాడు. శరత్చంద్ర ఇంకా ఇంకా రగిలిపోతూ ఉంటాడు. భూమి పరిగెత్తుకుంటూ శరత్చంద్ర దగ్గరికి వచ్చి హక్ చేసుకొని నాన్న అని పిలుస్తూ ఉంటే, ఈ శారీలో నువ్వు చాలా బాగున్నావమ్మా అని శరత్చంద్ర అంటాడు. ఇది ఆయన సెలక్షనే నాన్న అని భూమి చెప్తుంది. ఇంతకీ ఎక్కడికమ్మా వెళ్తున్నావు అని అడగటంతో, మీ అల్లుడు గారు డిన్నర్కి తీసుకువెళ్తున్నారు నాన్న అని భూమి అంటుంది. ఇక భూమి మళ్ళీ గగన్ దగ్గరికి వచ్చి, మీరు కూడా చెప్పండి అని చెప్తూ ఉంటే, ఏమని చెప్పాలని గగన్ అంటాడు. మావయ్య గారు నేను భూమితో డిన్నర్కి వెళ్తున్నాను తీసుకువెళ్తున్నానని చెప్పండి అని భూమి అంటుంది. మిస్టర్ శరత్చంద్ర అని గగన్ పిలవగానే శరత్చంద్ర కోపంగా ఏంటి బాబు అని చెప్తూ అడుగుతూ ఉంటాడు. నేను మీ అమ్మాయి బయటికి వెళ్తున్నాం అని అంటే, ఎందుకు బాబు అని శరత్చంద్ర అంటాడు. ప్లానింగ్స్ అయితే చాలా ఉన్నాయి, డిన్నర్ చేసుకొని అలా అలా తిరిగేసి వస్తాము, అన్నీ కంప్లీట్ చేసుకు వస్తాము అని గగన్ అంటే,
ఎంతసేపు అవ్వచ్చు బాబు అని శరత్చంద్ర అంటాడు. అంటే చెప్పలేము, ఒకవేళ లేట్ అవుతే మాత్రం మీరు కాల్ చేయండి, టైం అయితే అసలు చెప్పలేను అని గగన్ అంటే, సరే బాబు భూమి జాగ్రత్త అని శరత్చంద్ర అంటాడు. గగన్ భూమి భుజంపై చేయి వేసి మరీ నడిపించుకు తీసుకువెళ్తూ ఉంటే శరత్చంద్ర వాళ్ళ ముందు నవ్వుతూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక వాళ్ళ వెనక సైడు చేరేసి కొట్టటానికి చెయ్యి కూడా ఎత్తుతాడు. అప్పుడే భూమి వెనక్కి తిరిగి బాయ్ నాన్న అని చెప్పటంతో కొట్టకుండా ఇక బాయ్ బాయ్ అని చెప్తూ పైకి నవ్వుతూ మాత్రం రగిలిపోతూ ఉంటాడు. భూమి గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే, చూసావా అపూర్వ, ఆ గగన్ గాడు ఎలా రెచ్చిపోతున్నాడో, ఎలా విర్రవీగుతున్నాడో, అసలు నాకు మర్యాద ఇవ్వటం లేదు, పేరు పెట్టి పిలుస్తున్నాడు, ఇదంతా నీ వల్లే అని అపూర్వని తిడుతూ ఉంటాడు. అప్పుడే ఒక ఆవిడ లోపలికి వస్తూ ఉంటుంది. ఆవిడ మేడం అని పిలవగానే శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ ఆవిడ్ని చూస్తూ ఉంటారు. అంతకుముందు ఫ్లాష్ బ్యాక్ మనకిప్పుడు చూపిస్తూ ఉంటారు. ఈవిడ స్టేజ్ మీద నాట్యం చేస్తూ కింద పడిపోయినప్పుడు ఈవిడ లాంటి శిక్షురాలన నువ్వు ప్రిపేర్ చేసింది అని శోభాచంద్ర గురువు శోభాచంద్రని తిట్టడం వల్లే శోభాచంద్ర ఆవిడకి బదులుగా స్టేజ్ ఎక్కి కడుపుతో ఉన్న శోభాచంద్ర నాట్యం చేయటం వల్ల ప్రాణాలు పోగొట్టుకుందన్న విషయం గుర్తుకు వచ్చి, అసలు నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు, నీ వల్లే కదా నా భార్య శోభాచంద్ర ప్రాణాలు పోగొట్టుకుంది, ఆ రోజు స్టేజ్ మీద నాట్యం చేసింది అని శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ ఆవిడని తిడుతూ ఉంటే, మీరింకా ఆ విషయాలు మర్చిపోయినట్లు లేదే అని ఆవిడ అంటుంది. నోర్ముయ్ అంటూ శరత్చంద్ర ఆవిడ్ని కొట్టబోతూ ఒక్క క్షణం ఆగిపోతాడు. నువ్వంటూ ప్రేమించిన వాళ్ళు నీకెవరు లేనట్లు ఉన్నారు, అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, ప్రాణం విలువ తెలియటం లేదు, చీ అంటూ చీకొట్టి శరత్చంద్ర లోపలికి వెళ్ళిపోతాడు. ఏంటి మేడం, మీరే కదా ఆ రోజు ప్లాన్ చేసి నన్ను ఆ నాట్య ప్రదర్శనని రసబస చేయమన్నారు, అప్పుడు శోభాచంద్ర నాట్యం చేస్తుంది, పుష్టి నొప్పులతో కుప్పకూలిపోతుంది, అప్పుడు నేను ఆవిడ ప్రాణాలు తీసేస్తానని ప్లాన్ చేసి మరీ కదా నాతో ఆ రోజు అలా చేయించారు, మీ ఆయనకి నిజం చెప్పేసి ఉంటారనుకున్నానే, చెప్పలేదా ఇంకా అని ఆవిడ అడగటంతో, ఏయ్ ఏంటే నోరు మూసుకోవే, నువ్వు చెప్తావా ఏంటి అని అపూర్వ అంటుంది. ఇంకా కొన్ని రోజులు కాపురం చేసిన తర్వాత చెప్పే ఉంటారనుకున్నాను, కానీ చెప్పలేదన్నమాట, అయినా మీరు చెప్పొద్దని చెప్పారు కదా, నేను చెప్పనులేండి, మీరిచ్చిన డబ్బులతోనే కదా నేను ఇంతలా సెటిల్ అయిపోయాను, ఒక నాట్య ప్రదర్శనశాల పెట్టి బాగా ఎదిగానులేండి అని ఆవిడ చెప్తుంది. థ్యాంక్స్ చెప్పి పోదామని వచ్చాను అని ఆవిడ అనడంతో, థ్యాంక్స్ ఏదో ఫోన్లో చెప్తే సరిపోతుంది కదా, ఇంత దూరం రావటం ఎందుకే అని అపూర్వ అరుస్తూ ఉంటుంది. సరే ఇప్పుడు వెళ్ళిపో అని అపూర్వ అంటే, మేడం 100 మైళ్ళు దాటి ఇన్ని రోజుల తర్వాత మీకు థ్యాంక్స్ చెప్పడానికి ఇంత దూరం వచ్చాననుకుంటున్నారా అని ఆవిడ అనడంతో, మరి ఇంకెందుకు వచ్చావే అని అపూర్వ అంటుంది. నేను మీరిచ్చిన డబ్బులతో బాగా సెటిల్ అయ్యాను, ఇక్కడ కూడా ఒక నాట్య ప్రదర్శనశాల పెడుతున్నాను, అంతేకాదు ఇక్కడ స్టార్ హోటల్లో నా నాట్య ప్రదర్శన ఇవ్వబోతున్నాను, అది చెప్పి వెళ్దామనే వచ్చానులేండి అని చెప్పి ఆవిడ వెళ్తుంది. తర్వాత కేపీ శారద దగ్గరికి వచ్చి, శారద ఎవరేమనుకున్నా సరే మనం ఇద్దరం దగ్గర ఉండి గగన్ భూమిలా పెళ్లి జరిపిద్దాం సరేనా అని కేపీ అడగటంతో, సరే అలాగే అని శారద అంటుంది. థ్యాంక్ యూ శారద అని కేపీ శారద చేతులు పట్టుకొని చాలా సంతోషపడుతూ ఉంటే, శారద చేతుల్ని వెనక్కి లాగేసుకొని, నేను చెప్పటం ఇంకా పూర్తి అవ్వలేదు, గగన్ భూమిలా పెళ్లి పూర్తయిన తర్వాత వాళ్ళ పెళ్లి పత్రికల్లో మన కుమారుడు అని కూడా ఉంటుంది, పెళ్ళైన తర్వాత వాళ్ళు ఇంటికి వస్తారు కదా, అప్పుడు మీరు కూడా ఈ ఇంటికి వచ్చేయండి, మనం అందరం కలిసే ఉందాం అని శారద అంటుంది. ఏంటండి మాట్లాడరేంటి, గగన్ ఒప్పుకోడని ఆలోచిస్తున్నారా, గగన్కి నేను చెప్పిందే వేదం, నేను చెప్తే ఖచ్చితంగా ఒప్పుకుంటాడు, వస్తారా అని శారద అంటే, అది కాదు శారద, నేను వస్తే శరత్చంద్ర గారు గగన్ని కూడా ప్రశాంతంగా ఉండనివ్వరు, నీతో భూమితో పాటి అని కేపీ అంటే, ఏంటండి తప్పించుకోవటానికి మీరు మాట్లాడుతున్నారు కదా, అంటే నలుగురు 4 విధాలుగా అనుకోకూడదని మీరు నన్ను కలిసి పెళ్లి చేద్దాం అంటున్నారు, భూమిని అత్తారింటికి పంపించినట్లే తర్వాత నన్ను వదిలించుకుందాం అనుకుంటున్నారు, సరేనండి నలుగురు 4 విధాలుగా అనుకోకుండా నా దగ్గర ఇంకొక మార్గం ఉంది, మనం విడాకులు తీసుకుందాం అని శారద చెప్పగానే కేపీ కుప్పకూలిపోయి షాకింగ్గా వింటూ ఉంటాడు.